మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నారని తలస్తూ దేవుడు మరొక సమయాన్ని, మరొక దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టారు. ఎంతో చక్కటి దేవుడిచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఇక్కడ నోవహు గారి యొక్క ఆది కాండంలో మనం చూసుకున్న రీతిగా ఎంతో చక్కటి నోవహు గారి యొక్క జీవితం గురించి, ఆయన యొక్క నీతి గురించి, జీవనం గురించి, దేవుని యొక్క దృష్టిలో కృప పొందుకున్న దాని గురించి మనము చదువుకుంటున్నాము. అదేవిధంగా ఓడను నిర్మించడం అనేది దేవుని యొక్క హెచ్చరికను నమ్మి ఆయన ఎంతో విశ్వాసంతో ఓడను నిర్మించినట్లుగా మనం చూసాము. జలప్రలయము జలప్రలయం గురించి కూడా ఆ యొక్క 600 ఏండ్లు వయసులో భూమిపై దుష్టత్వాన్ని అంతం చేయడానికి జలప్రలయం కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా కుటుంబం యొక్క రక్షణ గురించి జలప్రలయం తర్వాత భూమిని జలప్రలయంతో నాశనం చేస్తానని దేవుడు నోవహు గారికి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మొత్తం 950 సంవత్సరాలు జీవించారు నోవహు గారు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన తన జీవితం ద్వారా దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతో మంచి చరిత్ర నోవహు గారి ఈ యొక్క అంశములు మనం చూసుకున్నట్లయితే భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో, విధేయతతో చూపినటువంటి ఆ యొక్క నోవహు గారు. ఇక్కడ మనకు వాక్యం సెలవిస్తున్న నా ప్రియమైన వాళ్ళారా, దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టినప్పుడు అంటండి. ఇంకనూ కూడా ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా, ఇంకనూ కూడా మన ఎడల ఎంతో దీర్ఘశాంతము దేవుడు కలిగి ఉన్నాడు. ఆ కాలంలో పూర్వం నోవహు గారి యొక్క దినములలో ఓడను సిద్ధపరచుచుండగా ఇప్పుడు కూడా అనేకమైనటువంటి చక్కటి మాటలు, ప్రసంగాలు, దేవుని యొక్క సువార్త పరిచర్య, సేవలు అనేక రీతిలుగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నారు, నడిపిస్తున్నారు. ఆ కాలంలో ఓడని సిద్ధపరుస్తున్నప్పుడు నోవహు గారు అవిధేయులైనటువంటి వారి యొద్దకు వెళ్ళి అనగా వారు ఇంకా పాపములోనే ఉన్నారు. దేవుని యొక్క రాకడ వస్తుంది అని, జలప్రలయం వస్తుంది, నశించిపోదని ప్రకటిస్తున్నప్పుడు కూడా వాళ్ళు నమ్మలేదు చాలా మట్టికి. ఇక్కడ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళాడు. ఇంకనూ కూడా ఎంతోమంది ఆ యొక్క చెరలో, పాపం అనే చెర ఉచ్చులో ఇంకనూ కూడా తిరిగి రాలేనట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎంతోమంది దేవుని వాక్యము ఎంతో దేవుని వాక్యం మనకు అరుదుగా దొరుకుతుంది. అనేకమైన మాటలు వినబడుతున్న పరిశుద్ధమైనటువంటి మాటలు. ఇంకా ఎవరైతే యొక్క పాప స్వభావాలు, పాప క్రియలతో ఉన్నారో ఆ యొక్క జలప్రలయం ఏ రీతిగా వస్తుందో అదేవిధంగా ఈనాడు దేవుని యొక్క ఉగ్రత కూడా, ఆయన యొక్క రాకడ వచ్చే ముందు కూడా అనేకమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. మనం ఎవరైతే ఆ యొక్క పాపం అనే చెరలో
పడిపోయారో వాళ్ళని లేవనెత్తాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని రక్షించాలని మరి నోవహు గారు ఎటువంటి రీతిగా మరి ఆత్మ స్వరూపగానే వెళ్ళాడండి ఆయన. ఆయన శారీరకంగాను లేకపోతే ఏదో చేద్దామని కాకుండా దేవుని ద్వారా నిర్మించబడినటువంటి మాట విని నీతిమంతుడిగా దేవునికి విధేయత కలిగి మరి ఆయన ఆత్మ స్వరూపంగానే వెళ్ళి ఆ యొక్క సువార్తను ప్రకటించాడు. అందుమూలముగా ఓడలో మరి కొందరు అంటే 8 మంది రక్షించబడ్డారు. వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన వాళ్ళారా. 8 మంది రక్షించబడ్డారు. మరి మనకిచ్చినటువంటి యొక్క కాల వ్యవధిలో, సమయంలో మనము ఎవరికి సువార్త చెప్పగలుగుతున్నాం మరి? మనం దేవుని యొక్క సువార్త చెప్పగలుగుతున్నామా? దేవుని మాట మనము చెప్పగలుగుతున్నామా? ఎవరైనా రక్షించబడ్డారా? మన ద్వారా ఎవరైనా మారుమనసు పొందుకున్నారా? పశ్చాత్తాపం పడ్డారా? మరి మన ద్వారా ఎవరైనా దేవుని సన్నిధికి, సంఘానికి వచ్చేవారుగా ఉన్నామా? నా ప్రియమైన వాళ్ళారా, హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా మనము చూసినట్లయితే 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాను ఆయన. చూశారు కదండి, విశ్వాసమును బట్టి నోవహు మరి దేవుని చేత హెచ్చరింపబడి, నా ప్రియమైన వాళ్ళారా, అనేకమైనటువంటి హెచ్చరికలు మనము చూస్తున్నాము. చెడు హెచ్చరిక, మంచి హెచ్చరిక అనేది మనం చూస్తున్నాము. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటున్నారో, దేవుని మాటను ఎవరైతే లోబడి భయభక్తులు కలిగి జీవిస్తారో, ఇక్కడ తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకున్నారు ఆయన. మరి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదర, సహోదరి, మనము కూడా రక్షణ అనే ఓడలో మనం ఉన్నామా? రక్షణ అనే ఓడలో మనము ప్రవేశించామా? మన కుటుంబాన్ని రక్షణ ఓడలోకి నడిపించగలుగుతున్నామా? మన సహోదరులను రక్షణ అనే ఓడలోకి నడిపించగలుగుతున్నామా? ఇప్పుడు చూడండి, అనేకమైనటువంటి ఓడ ప్రయాణాలు ఉంటాయి. షిప్లు కానీ లేకపోతే నౌకాదళాలు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం వెళ్ళడానికి అనేకమైనటువంటి సిద్ధపరుచుకుని అవి మరి ఎంతో చక్కగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక దేశం నుండి ఒక దేశానికి తరలి వేస్తూ ఉంటారు సురక్షితంగా. మరి ఈ యొక్క రక్షణ అనే వాడు కూడా మరి దేవుడు యొక్క పిలుపుకి ఎవరైతే లోబడతారో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారో, సిద్ధముగా ఉంటారు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన నీతికి వారసుడయ్యాను ఆయన. నోవహు మరి బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే మరి దేవునిపై విశ్వాసం, విధేయతకు నిదర్శనంగా కనబడుతున్నాడు ఆయన. దేవునిపై విశ్వాసం ఎంతో ఉంచాడు ఆయన. పాపం పెరిగిపోయినటువంటి కాలంలో నీతిమంతుడిగా జీవించాడు నోవహు గారి యొక్క దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఓడని నిర్మించాడు ఆయన. జలప్రళయం నుండి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. 8 మందిని, జంతువుల్ని రక్షించాడు. భూమిపై ఉన్నటువంటి జీవరాశులను మరి ఎంత చక్కగా ఆయన వాగ్దానం, దేవుని యొక్క మరి ఆ యొక్క ఇంద్రధనస్సును బట్టి ఆయన మరి వాగ్దానం చేశాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళారా, నోవహు మరి లెమెకు కుమారుడు ఆదాముకు 10వ మరి తరం వారసుడిగా మనం చూస్తున్నాం. లోకం చెడుతనంతో నిండి ఉన్నప్పుడు ఆయన దేవునితో నడిచి నీతిమంతుడిగా ఉన్నాడు. లోకమంతా కూడా చెడుగా ఉన్నది నా ప్రియమైన వాళ్ళారా. చెడంతా ప్రభావితం అయిపోతుంది. లోకమంతా చెడిపోయింది. అయినప్పటికీ కూడా లోకం చెడుతనంతో ఉన్నప్పుడు మరి ఇక్కడ దేవుని ఒక వాక్యము సెలవిస్తుంది. ఆయన దేవునితో నడిచాడు. మరి నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతుడిగా దేవునితో నడవాలి మనం. దేవునితో మరి సంఘానికి వెళ్ళిపోతున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం చెప్తున్నాము, మనం కానుకలు అర్పిస్తున్నాము, కుటుంబంగా వెళ్ళిపోతున్నాము అంటేనే సరిపోదు. కనుక
మనము ఆయనకు లోబడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి. వాక్య ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన ఎప్పుడుదో దేవునితో ఎప్పుడైతే నడుస్తామో నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆయన ఓడను నిర్మించాడు. దేవుడు భూమిని జలప్రళయంతో నాశనం చేస్తానని చెప్పి మరి ఆయన ఒక మంచి ఓడను గోపూర్ మానుతోని ఓడను ఆయన సిద్ధం చేసాడు నోవహు గారు మరి. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారముగా జలప్రళయం వస్తదని. మరి మనకు అటువంటి సిద్ధపాటు ఉన్నదా? 600 ఏండ్ల వయసులో జలప్రళయం వచ్చింది ఆయనకి. 40 రోజులు వర్షము. 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు మరి కురిసినటువంటి భూమిపై మొత్తం కూడా జలమయమైపోయింది. మొత్తం నీరు మరి రావడం అనేది మనం చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దేవునికి మరి లోబడి ఉంటారో ఆయన ద్వారా ఎవరైతే గొప్ప పనులు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. ఇక్కడ కుటుంబం అంతా కూడా జంతువులు అందరూ రక్షించబడ్డారు. ఓడలోని మరి సమస్త మరి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త ఆ జలప్రళయం ద్వారా కొట్టుకుపోకుండా రక్షించడానికి దేవుడు నోవహు గారిని ఎన్నుకున్నారు ఇక్కడ. నోవహు అతని భార్య, 3 కుమారులు. షేము, హాము, యాపెతు కోడళ్ళతో సహా ఓడలో రక్షించబడ్డారు. ప్రతి జంతువులోను, ప్రతి జాతిలో ఒక జంటను కూడా ఓడలోకి తీసుకువెళ్ళారు ఆయన. చూశారు కదా! నా ప్రియమైన వాళ్ళారా, కుటుంబంలో మరి బిడ్డలు రక్షణ పొందారా? కుమార్తెలు రక్షణ పొందారా? కోడళ్ళు రక్షణ పొందారా? సహోదరులు మారు మనసు కలిగి మనం దేవుని వైపు నడిపించగలుగుతున్నామా? ఎంత భాగ్యమండి. నోవహు గారి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. మరి దేవునితో నడిపించబడ్డారు వారు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నా ప్రియమైన వాళ్ళారా, జలప్రళయం తర్వాత ఇకపై భూమిని మరి నాశనం చేయనని దేవుడు నోవహుతో చేసినటువంటి మరి వాగ్దానం గుర్తుగా ఆకాశంలో ఒక ఇంద్రధనుస్సు అనేది దేవుడు పెట్టాడు నా ప్రియమైన వాళ్ళారా. నమ్మి నోవహు ఓడను కట్టాడు, దేవుని నమ్మి. మనం కూడా దేవుని నమ్మి దేవునికి విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు మన ద్వారా చేయబోతున్నాడు రానున్న కాలాల్లో. ఎంతో పెద్ద ఓడను నిర్మించాడు ఆయన. అనేక మంది హేళన చేసినప్పటికీ కూడా మనము దేవుని మీద మనకున్న ప్రేమను, విశ్వాసము, ప్రేమ, నమ్మకము, ఆ యొక్క రక్షణ సాక్ష్యము మన నుంచి పరిశుద్ధత, సహవాసం విడిచిపెట్టకూడదు. దేవుని పనిలో మనము చాలా శ్రద్ధ వహించి భయభక్తులతో మనం ఎప్పుడు కూడా సంఘములోని సంఘ సేవకులుగా, దేవుని పరిచారకుల్లో మరి అనేక మంది దేవుని సేవకులకు సహకారంగా మనం ముందు కొనసాగిపోవాలి. ఎంతో చక్కటి మరి ఓడను నిర్మించుకోవడం అనేది జరిగింది. నోవహు గారు నిర్మించారు. రక్షణకు కారకుడు అయ్యాడు ఆయన కుటుంబానికి. మనం కూడా బ్రతుకుచున్నామంటే అనేక మందికి ఆశీర్వదకరంగా, మహిమకరంగా మనం జీవించాలి. మరి ఇక్కడ జలప్రళయం తర్వాత నోవహు గారి కుమారుల ద్వారానే భూమి మళ్ళీ విస్తరించబడింది నా ప్రియమైన వారులారా. ఎంత అద్భుతమైంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరిని, సహోదరులారా, భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాము. మన జీవితము, మన ప్రయాణం ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ మనం బ్రతికి ఉన్నంత కాలము, జీవించినంత కాలము ప్రేమగా, ఆప్యాయతతో దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క రక్షణలో, వాక్యము ద్వారా, సంఘ సహవాసంలో, సహోదర సహవాసంలో అన్ని విషయాల్లో ఎదుగుతూ క్రీస్తుకు, దేవునికి మాదిరికరముగా మనం జీవించాలి. ఆయన పోలి మనం జీవించాలి. ఇక్కడ ఆత్మస్వరూపిగానే ఆయన ప్రకటించారు. ఆయన ఓడలో ఉన్న వారందరికీ రక్షణ చేకూర్చారు ఆయన. నీవు నేను మనం జీవిస్తున్నామంటే మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా మంచి నడవడిక, మంచి వాతావరణము, దేవునిలోకి వచ్చేవారుగా, దేవునిలో రక్షించబడేలాగా మనం జీవించాలి కానీ దేవునికి దూరం అయిపోయే వారిగా, రక్షణకు దూరం అయిపోయే వారిగా మనం ఉండకూడదు.
ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండటానికి దేవుడు పిలిచాడు నా ప్రియమైన వాళ్ళారా. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము ఆయన యొక్క కార్యాలు. మనం ఈ రోజు వరకు ఎంతలా బ్రతికున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, ఆయన చూపిస్తున్నటువంటి మన ఎడల కృప, ఆయన కాపుదల. మనము మన బిడ్డలు రాబోయే తరాలకు ఆశీర్వదకరంగా కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో ప్రతి చోట్ల కూడా రక్షణ రావాలి, ఉజ్జీవం రావాలి, మారుమనసు రావాలి. ఎంతో సమాధానం కలిగి జనాల్లో, మరి కుటుంబాల్లో, సంఘాల్లో ఉజ్జీవం రావాలి. రక్షణ అనే ఓడలోకి ప్రతి ఒక్కరు రావాలి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా, మనమందరం కూడా దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా దేవునియందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగిపోదాం. ఈ మాటలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి, దీవించి, ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి ప్రభువా, నీ యొక్క దీర్ఘశాంతము ద్వారా ఇంకా మేము బ్రతుకుతున్నాం నాయన. నీ యొక్క రాకడ సమీపంలో ఉన్నాము. మమ్మల్ని కలుగజేసిన వాడు, సృష్టిని కలుగజేసిన వాడు, ఇదిగో నాయన నోవహు దినంలో ప్రభువా, పూర్వము ప్రభువా, ఒక ఎంతో చక్కటి ఓడను సిద్ధపరిచి, మరి కుటుంబానికి ఆయన ఆశీర్వదకరంగా, రక్షణగా మరి నిలబెట్టుకున్నాం. ఈ కాలంలో కూడా మమ్మల్ని కూడా ప్రభువా, ఇక పాపం అనే ఉచ్చు చెరలో నుండి తప్పించి అనేక మందిని నీ సన్నిధికి రావటానికి, తీసుకురావటానికి మాకు ఓర్పును, సహనాన్ని, జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఆశీర్వాదమును, మాకును మా బిడ్డలకు కాపుదలను దయచేయండి. ఈ లోక ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, శ్రమలు, పాపపు చూపులు, పాపపు నడక, మరి చెడు మార్గములను మమ్మల్ని తొలగించి నీ పరిశుద్ధ రక్షణ మార్గములు మమ్మల్ని నడిపించమని ఆయన తండ్రి ప్రభువా, ప్రతి బిడ్డలను కాచి కాపాడండి. నీకు లోబడి జ్ఞానము మాకు దయచేయండి. భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఎవరైతే యొక్క ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. సంఘ బిడ్డలను, మరి అదేవిధంగా దైవ సేవకులను, చేస్తున్న పరిచయలను బట్టి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. మమ్మలను, మా బిడ్డలను, సంఘస్థులను, అదేవిధంగా ప్రభా మా భారత ప్రజలను, ప్రపంచ ప్రజలను ఉగ్రతల నుండి, ఆయన భయంకరమైన విపత్తుల నుండి, మరణాల నుండి, యుద్ధాల నుండి, కరువు కాటకాల నుండి, రోగముల నుండి ప్రతి ఒక్కరికి విడుదలను, స్వస్థతను దయచేసి ధైర్యము, బలము, ఆదరణ, శాంతి, సమాధానముతో నీ చిత్తమును నడిపించమని ఈ ప్రార్థన, ఈ మాటలు ఎవరైతే ఏకీభిస్తున్నారో ప్రతి బిడ్డను బలపరచమని, ఈ నీతిని, రాజ్యాన్ని వెదికేవారుగా ప్రతిదినము నాయన పరిశుద్ధమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మతో నింపమని, నీ వాక్యము ద్వారా పరిశుద్ధమైన అలంకరణతో మా జీవితాలను నీ వాక్యము ద్వారా ప్రక్షాళన చేసి ముందుకు నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.